ఈరోజు మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చాము. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా క్యాఫే దొరికింది. ఎవడన్నా వచ్చి పని చేస్తున్న పరిస్థితి ఏంటని చెప్పి సో మేము క్యాఫేకి వెళ్దామని వస్తే ఈరోజు మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చాము. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా క్యాఫే దొరికింది. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ప్లే ఏరియా టైప్ ఉంది. మరి ఆఫీస్ ఆఫ్ స్టూడెంట్ అఫేర్స్. ఓకే, ఇది ఆఫీస్ ఆఫ్ స్టూడెంట్ అఫేర్స్. ఇక్కడ గేమ్స్ అనమాట. బేసికల్లీ ఇది చిల్ అయ్యే ప్లేస్ ఇట్లా ఉంది. సో క్యాఫేకి బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ క్యాఫే ఆ బిల్డింగ్కి అవతల ఉంది. ఒక్కొక్క రోజు కొత్త కొత్త ప్లేసెస్ తెలుస్తున్నాయి. సో అదే బేసికల్లీ మనం చిల్ అయ్యే ప్లేస్ అనమాట. మన క్లాసెస్ లేనప్పుడు కానీ ఇలా సిట్టింగ్ ఏరియా ఉంది. క్యాఫేకి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా. ఇదే బిల్డింగ్ క్యాఫేది. సో అన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఇది ఆఫీస్ ఆఫ్ స్టూడెంట్ అఫేర్స్. ఇది వార్హాక్ ఖాళీ. ఇంక వచ్చినాం వెళ్ళడం. మనదే కాలేజ్, మననే వాటర్ ఆపేది అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు అనమాట. ఇది ఓపెన్ అవుతుంది పక్క. చూసి చెప్పినా కదా, నాకు తెలిసిపోతుంది. సో ఇక్కడే మేము నిన్న వచ్చింది. నిన్న మీకు చూపించిన. మేబీ ఇది మనకి మన క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇస్తారు బుక్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇది సి స్టోర్ వార్హాక్ ఆలీ అంట. క్లోజ్డ్ ఉంది. మరి అచ్చా, సాటర్డే సండే వీకెండ్స్లో క్లోజ్ అనమాట. చూడండి, సమ్మర్ కాబట్టి సమ్మర్ అవర్స్ ఇచ్చి మళ్ళీ ఫాల్కి వేరేలాగా ఉంటుందేమో. మనమే ఉన్నామా బిల్డింగ్లో అన్నట్టు ఉంది. ఇవన్నీ లాకర్స్. నాకు తెలియదు లేనికి, బట్ మేబీ మన క్లాసెస్ అయినప్పుడు మన సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికి ఇస్తారనుకుంటా. చాలా క్లీన్ ఉంది అండ్ చాలా సైలెంట్ ఉంది. క్యాఫేకి వెనకాల ఉన్న బిల్డింగ్కి వచ్చాము. చాలా సైలెంట్ ఉంది. ఆ బ్రో ఏమో మన ఇల్లే అన్నట్టు ఎక్కడెక్కడ వెళ్తున్నాడు. మేబీ క్లాసెస్ ఉంటాయా అని చెప్పి వెళ్తున్నాడేమో. ఎవడన్నా వచ్చి బంద్ చేస్తే మా పరిస్థితి ఏందని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఏం చేసినాం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బిల్డింగ్ లోపలికి వచ్చినాము. ఆఫీస్ ఆఫ్ స్టూడెంట్ అఫేర్స్. సో కింది నుంచి పైకి వచ్చి క్యాఫే కూడా మొత్తం ఈరోజు ఖాళీ ఉంది. నిన్న సమ్మర్దే అయ్యిందనమాట ఓరియంటేషన్. ఈరోజు అయితే క్యాఫే క్లోజ్డ్, బట్ పేస్ట్రీస్ స్వీట్స్ ఉన్నాయి. సో ఇంకా కొన్ని తింటాం, కొన్ని తీసుకెళ్ళిపోతాం. బికాస్ ఇక్కడ మనకి ఏమట్లా ఫార్మాలిటీస్ ఉండవు ఇండియాలో ఉన్నట్టు. వాళ్ళు ఓపెన్ ఇట్స్ అన్ ఓపెన్ బఫెట్ లాగా. మనకు కావాల్సింది నచ్చింది మనం తీసుకొని వెళ్ళొచ్చు. సో అలా ఏమి ఉండదు. మీరు కూడా వచ్చినప్పుడు, బట్ మేము అలా ఏముండదు అని చెప్పి పట్టింది నేను తీసుకెళ్ళట్లేదు. నిన్న ఆల్రెడీ మేము అడిగాము, కనుక్కున్నాము ఇన్ఫర్మేషన్. సో వాళ్ళుండి తీసుకెళ్ళొచ్చు స్టూడెంట్స్ కోసం అని చెప్తేనే మేము తీసుకెళ్తున్నాం. అలా మీరు దొరికిన వెంటనే తీసుకోకండి, ఒకసారి అడగండి. అడగడం నేను తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఓరియంటేషన్ జరిగింది కాబట్టి అది వాళ్ళ కోసం అయి ఉండొచ్చు, లేదంటే నార్మల్గా అందరి గురించి కూడా అయి ఉండొచ్చు. ఓరియంటేషన్ గురించి అయినప్పుడు మనం తింటే బాగుండదు. సో అలా మేము అడిగాము, వాళ్ళు తీసుకొచ్చున్నారు కాబట్టి మేము ఈరోజు వచ్చి స్వీట్స్ తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ క్యాఫేలో మా పని అయిపోయింది. కప్ కేక్స్ తిన్నాము. నెక్స్ట్ మేము AUM బుక్ స్టోర్కి వెళ్తున్నాం. బుక్ స్టోర్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా. సో ఇది హ్యాండ్ శానిటైజర్ అనమాట, కానీ కొంచెం తేడా కొడుతుంది. ఇవి అన్ని దగ్గర ఉన్నాయి. మీరు మాత్రం అలా దొరికింది కదా అని చెప్పి ఏడబడితే అలా చేయి పెట్టకండి, అసలు బాగుండవు. మన ఇంట్లోకి వెళ్ళి మనం తెచ్చుకున్నది తీసుకోండి. సో ఇది క్యాఫేకి ఇంకొక బ్లాక్ అనమాట, పక్కన బ్లాక్. సో మోస్ట్లీ మనకి ఓరియంటేషన్ జరిగితే మనం ఇదే బిల్డింగ్లో వస్తాము. ఇక్కడ ఇట్లా రాశాడు చూడు, ఈ మంత్లో ఏమేమి ఉన్నాయి. అవర్స్ ఆఫ్ వర్క్ ఏదో పెట్టారు, బట్ క్లోజ్ అవ్వ. మనకి బట్టలు ఉన్నాయి. సో కంప్లీట్ మనం బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు అన్ని కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. బేవరేజెస్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి.
ఏఎం బుక్ స్టోర్ ఇది. మేబీ దీనిలో ఎలక్ట్రానిక్స్ కూడా ఉండొచ్చేమో తెలీదు, బట్ కాస్ట్లీ బేసికలీ. సో ఇలా మన షెడ్యూల్ ఇది. ఇప్పుడు మనకు కూడా షెడ్యూల్ వస్తుంది ఆగస్ట్ వచ్చినాక, ఎక్కడెక్కడ పోవాలి ఏంటి అని. అండ్ ఇది కర్టీస్ కనెక్షన్స్ అంట, అదే ఏఎం మర్చండైజ్, టీ షర్ట్స్, షార్ట్స్, ఏమో ఉన్నాయి అన్నీ తెలుస్తాయి ఓరియంటేషన్ రోజు. మేము ఎక్కడి నుంచి వచ్చాము, అక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు ఈ సైడ్ వెళ్దాం. మీరు పక్కా ఏవిఎంకి వస్తున్నారు అంటే వారం ముందు రావాలి భయ్య, మీకు అన్నీ మీకు తెలుస్తాయి. సో మేము ఇప్పుడు వచ్చింది రిసోర్స్ సెంటర్. సో ఇదే రిసోర్స్ సెంటర్. మనకి ఇక్కడ ఏమైనా కావాలి స్టడీస్కి రిలేటెడ్ అంటే మనం ఇక్కడికే రావాలి. ఇక్కడంతా మన కోర్ట్యార్డ్స్, వెల్నెస్ సెంటర్, వారాక్ హాల్, వీటన్నిటికీ మనకి ఇక్కడ రిసోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చారు వెల్కమ్ టు ఓరియంటేషన్. సో ఓరియంటేషన్ జరిగినప్పుడు ఇక్కడ రావాలి మనం బేసికల్లీ. సో ఈ యొక్క బిల్డింగ్ చాలా లైవ్లీ, చాలా వైబీ ఉంది మొత్తం క్యాంపస్లో. మన బుక్స్, పెన్స్, బ్లూటూత్, మన ఎయిర్పోర్ట్స్, చార్జర్స్ అవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది బుక్ వెండింగ్ అనమాట, స్టేషనరీ వెండింగ్ అనొచ్చు. స్టేషనరీ వెండింగ్. బ్రో ఇక్కడ పోదాం బ్రో. ఇలా ఉంది క్యాంపస్ అయితే. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది. అక్కడ పోదామా, ఆ సైడ్ థియేటర్ ఉందంట. సో ఇది మన నార్మల్ వెండింగ్ మెషిన్స్, అక్కడ ఉన్నది స్టేషనరీ వెండింగ్ మెషిన్. సో ఇది కంప్లీట్ రిసోర్స్ సెంటర్. మనకి అన్ని బ్లాక్స్కి, హౌసింగ్కి, ఓరియంటేషన్కి రిలేటెడ్గా ఏమైనా కావాలి క్వైరీస్ అంటే వీ నీడ్ టు కాంటాక్ట్ వార్హాక్ రిసోర్స్ సెంటర్. చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంది అంతా. ఇక్కడ నుంచి స్టేర్స్. ఇక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి, మేబీ మన క్లాస్ రూమ్స్ ఇవన్నీ. థియేటర్ ఉంది, గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. ఇందాక మనం చూసింది కెఫే చూసినాము, బుక్ స్టోర్ చూసినాము. సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ థియేటర్. సో ఇదే మనం వచ్చింది బ్యాక్ సైడ్ రూమ్ ఉంది, థియేటర్. సో ఇదే థియేటర్. సో మోస్ట్లీ మన ఏదైతే ఓరియంటేషన్ జరుగుతుందో అది ఇక్కడ జరుగుతుంది. సో 1 వీక్ 2 వీక్స్ తర్వాత మేము ఇక్కడే వస్తాము. సో ఇది ఏయుఎం థియేటర్, చాలా బాగుంది. అంతే మన ఆర్టీసీ వచ్చేసింది ఇక్కడ. చాలా బాగుంది. చాలా నీట్, చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు వీళ్ళు నిజంగా. అసలు వీళ్ళు తుడిచినారు. సో మేము ఈరోజు థియేటర్కి వచ్చినాము. థియేటర్ అంటే ఆ థియేటర్ కాదు, ఇట్లా పెద్ద ప్రెజెంటేషన్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్ వీ కెన్ కాల్ ఇట్. లేదంటే మనకేమైనా అనౌన్స్ చేయాలన్నా, దేని గురించి అయినా మాట్లాడాలన్నా, మీటింగ్స్ అన్నా. మెయిన్ థింగ్ ఇప్పుడైతే ఓరియంటేషన్ గురించి. ఇక్కడైతే ఓరియంటేషన్ జరుగుతుంది మనకి. చాలా బాగుంది. ఎంత క్లీన్ ఉందంటే అసలు వీళ్ళు క్లీన్ చేశారా అని కూడా అనిపించట్లా. ఇప్పుడే మొత్తం రెనోవేట్ అయింది, కొత్త బిల్డింగ్ కట్టిండ్రు అన్నట్టు ఉంది. ఇక్కడని కాదు, ఎక్కడైనా మీరు క్యాంపస్ మొత్తం ఎక్కడైనా చూసుకోండి, ఇలానే ఉంది. మొక్కలు కూడా ఉన్నాయి. ఎస్, మొక్కలు కూడా ఉన్నాయి. గ్రీనరీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ కానీ నాకు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే గాలి అస్సలు లేదు. అస్సలు అంటే చెట్టు కింద కూర్చుంటే ఎట్లుంటుందో నిజంగా అట్లే ఉంది. ఒక సఫోకేటింగ్ ఫీలింగ్ వస్తుంది బయటికి వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే చెప్పినా కదా ఆల్రెడీ, ఇక్కడ నుంచి 200 kilometers లో ఓషన్ ఉంది ఇక్కడ. ఓషన్. సో బేసికల్ ఎందుకంటే మనకి హ్యూమిడిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. దట్స్ వై ఏసీ కూడా ఆఫ్ చేయారు వాళ్ళు ఎప్పుడు. ఇది దీన్ని లైబ్రరీ టవర్ కూడా అంటారు. బట్ సీరియస్లీ వి ఆర్ ద ఓన్లీ పీపుల్ రోమింగ్ అరౌండ్ దిస్ హోల్ క్యాంపస్. అంతే, వి ఆర్ ది ఓన్లీ పీపుల్. సో ఇందాక మనం వచ్చాం కదా కింద నుంచి క్యాఫేలో. సో వీఆర్ నౌ ఎట్ ఫస్ట్ ఫ్లోర్. యాక్చువల్ దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటారు వాళ్ళు.
సో ఇందాకే మనం ఇక్కడ వచ్చాము, ఇక్కడ నుంచి అట్లా దిగి వచ్చాము. ఇది కూడా ఇంకొక కాన్ఫరెన్స్ హాల్. ఈ కాన్ఫరెన్స్ హాలా లేకపోతే క్లాస్ రూమా మాకు తెలియదు, బట్ చూడడానికి అయితే కాన్ఫరెన్స్ హాల్ లాగానే ఉంది. మేబీ ప్రెజెంటేషన్స్ అవుతాయి అనుకుంటా ఇక్కడ, బికాస్ సపరేట్ స్క్రీన్స్ ఉన్నాయి. బట్ ఎంత క్రేజీ ఉంది చూడు వ్యూ అయితే. అక్కడ వాళ్ళకి మన ఇన్ఫో అది ఏమంటారు, వోకల్ సిస్టమ్స్, మైక్, స్పీకర్స్ కంట్రోలింగ్ అయితే అబ్బా ఎంత ఆర్గనైజ్డ్, ఎంత క్లీన్ ఉందంటే మనకి ఇక్కడ ఎప్పుడెప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుందా అన్నట్టుంది. ఇవన్నీ చూస్తుంది అసలు ఎంత బాగుంది చూడండి. పైన లైట్స్ కానీ ఆర్గనైజ్డ్ ఉన్నాయి. టేబుల్స్ అన్ని ఒక్కటి కూడా అటు ఇటు లేదు. సో డస్ట్బిన్ కి కూడా చూడండి ఎట్లా కవర్ వేసి పెట్టిండ్రు. మేము అలా మెల్లమెల్లగా మేము ఇద్దరమే ఉన్నాం మొత్తం క్యాంపస్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఎవ్వడు కనిపించట్లేదు, ఒక్క మనుషులు లేడు. ఇక్కడని కాదు, బయట రోడ్ మీద కానీ ఇక్కడ క్యాంపస్ రోడ్స్ ఎక్కడ ఏదో అప్పుడప్పుడు కనిపిస్తారు. సో ఇదే థియేటర్, దిస్ ఇస్ థియేటర్ రూమ్. ఇది కూడా ఓపెన్ ఉంటే లక్కీ, మీకు చూపిస్తాము. సో ఇది ఓపెన్ లేదు, సో లక్ లేదు. సో ఇది మీరు నిన్న వ్లాగ్లో చూసి, మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసి కనుక అయితే మేము ఇక్కడే వచ్చాము. ఆ రోజు ఇక్కడే ఫొటోస్ దిగాము. ఇక్కడ నుంచి క్యాఫేకి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి కూడా క్యాఫేకి వెళ్ళొచ్చు. సో మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి ప్రతి బిల్డింగ్. ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. సో కొత్తలో మీరు ఓరియంటేషన్కి ముందు వచ్చారు అంటే ఫస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఎంతైతే అంత. బికాజ్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది బ్రో అది పోలీస్ స్టేషన్ వాళ్ళకి బ్రో. వీళ్ళ పోలీస్ కార్స్ కూడా అబ్బా క్రేజీ ఉన్నాయి. వాళ్ళు రేసింగ్ కార్స్ పోయి పోలీస్ కార్ లాగా వాడారు. మన ఇండియాలో ఇది ఉంటే రేస్ కార్ అంటారు దాన్ని. ఇక ఇది నిన్న మేము వచ్చినాం సేమ్. సో ఈరోజు ఇలా ఎక్స్ప్లోర్ అయిందన్నమాట. సో మేము ఈరోజు అడ్వెంచర్ చేసినాము, కప్ కేక్స్ కూడా తీసుకున్నాము, ఎక్స్ప్లోర్ చేసినాం, థియేటర్ చూసినాం, కాన్ఫరెన్స్ హాల్ చూసినాం. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. ఇక మేము రూమ్కి వెళ్ళాలి, ఎండ ఫుల్ పడుతుంది. సో మీకు తెలుసు కదా ఏం చేయాలో చేసి నెక్స్ట్ బ్లాగ్ గురించి వెయిట్ చేయండి. ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాము, ఏడ పడితే అక్కడ దూరుతాము, తిరుగుతాము, ఇట్లు కూడా వింటాము. బట్ నో ప్రాబ్లం, అంతే. జస్ట్ వాంట్ యూ గైస్ టు సబ్స్క్రైబ్, అంతే. మీరు మా బ్లాగ్స్ని చూస్తే ఏం అసలు ఇంత క్రేజీ ఉందా, ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయవచ్చా అన్నట్టు చూడాలి. బికాస్ లిటరలీ ఎవ్వరు లేరు క్యాంపస్లో, మేమే తిరుగుతూ ఉన్నాం ఖాళీ కూర్చొని ఏం చేయక. ఆ బ్రో పొద్దు నుంచి పడుకున్నాడు, నాకేమన్నా నిద్ర రావట్లేదు, నేను అది ఇది చేసుకుంటా ఉన్నా. బట్ ఫైనల్గా మేమైతే ఎక్స్ప్లోర్ చేసినాం ఈరోజు. ప్రతిరోజు కొత్తది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇంకొన్ని ఎక్స్ప్లోరేషన్ వీడియోస్, వ్లాగ్స్ వస్తాయి. సో స్టే ట్యూన్డ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.